హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2025. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పానంటే, ఇండియా 2025 కల్లా ట్యూబర్క్యులోసిస్ రిమూవ్ చేయాలి ఇండియా నుంచి అని టార్గెట్ పెట్టుకుంది. ఈ రిపోర్ట్ ద్వారా మనకేం తెలుస్తుందంటే, ఇండియా మిస్డ్ దిస్ టార్గెట్ అని తెలుస్తుంది. మనం ఈ టార్గెట్ని మిస్ అయ్యాం. సో ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే, ఈ రిపోర్ట్ గ్లోబల్ లెవెల్లో ఏం చెప్తుంది, ఇండియా లెవెల్లో ఏం చెప్తుంది, అలానే అసలు టీబీకి కాజెస్ ఏంటి, ప్రజెంట్ ఉన్న డిటెక్షన్ మెథడ్స్ ఏంటి, ఇండియా తీసుకునే ఇనిషియేటివ్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. గ్లోబల్ లెవెల్లో ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ ఇన్ఫెక్షన్ అని చెప్పింది. అండ్ 1 crore పీపుల్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ 12 lakh పీపుల్, అంటే మోర్ దాన్ 12 lakh పీపుల్ దీనివల్ల చనిపోయారు అని చెప్పింది. అండ్ ఇంకోటి ఏం చెప్పిందంటే, 87% ఆఫ్ ద టీబీ పేషెంట్స్, 87% టీబీ పేషెంట్స్ అనేవాళ్ళు 30 దేశాల్లో కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. అందులో ఇండియా నుంచే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది రిపోర్ట్ అయ్యాయి. 25% ఆఫ్ ద కేసెస్ ఇండియా నుంచి రిపోర్ట్ అయ్యాయి. ఇది మనకి చాలా కన్సర్న్ అనమాట. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి ఇండోనేషియా ఉంది, 10% ఆఫ్ ద కేసెస్. థర్డ్ ప్లేస్ వచ్చేసి ఫిలిప్పీన్స్ అనమాట, 6% ఆఫ్ ద కేసెస్. ఓకే కదా. ఇప్పుడు ఇండియా పరంగా ఈ రిపోర్ట్ ఏం చెప్పిందో మనం చూద్దాము. ఇండియా పరంగా ఈ రిపోర్ట్ ఏంటంటే, ఒక మిక్స్డ్ బ్యాగ్ని రిప్రజెంట్ చేస్తుంది. అటు కొన్ని సక్సెస్ ఉంది, ఇటు పక్క హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అనమాట. రెండు ఉన్నాయి. అదేంటో మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది రిపోర్ట్ అయ్యాయి. స్టేట్స్లో చూసుకుంటే యూపీ అనేది టాప్ ప్లేస్లో ఉంది. సెకండ్ వచ్చేసి మహారాష్ట్ర, నెక్స్ట్ బీహార్, నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఇవి రా కౌంట్ ఉంటుంది కదా, కేసెస్ కౌంట్, అందులో ఇవి టాప్లో ఉన్నాయన్నమాట ఈ స్టేట్స్. ప్రివలెన్స్ రేట్లో వచ్చేసి ఢిల్లీ టాప్లో ఉంది. ప్రివలెన్స్ రేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు పాపులేషన్ పరంగా పర్సంటేజ్ చూస్తారనమాట. ఢిల్లీలో పాపులేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఎక్కువ కేసెస్ అనేది రిపోర్ట్ అయ్యాయి ఢిల్లీలో. ఓకే కదా. ఇంకోటి ఏంటంటే, న్యూ కేసెస్తో పాటు ఇండియాలో డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కేసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందులో కూడా మనం హైయెస్ట్ ఉన్నాము. 32% ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అండ్ రిఫాంపిసిన్ రెసిస్టెంట్ టీబీ ఇండియా నుంచి రిపోర్ట్ అయ్యాయి. రిఫాంపైసిన్ అంటే ఏంటంటే, ఇది ఒక డ్రగ్ అనమాట. టీబీని క్యూర్ చేయడానికి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ కింద ఈ డ్రగ్, వన్ ఆఫ్ ద డ్రగ్. ఇది 4 drugs యూస్ చేస్తాము, అవేంటో కూడా మనం తెలుసుకుందాము. అందులో ఇది వన్ ఆఫ్ ద డ్రగ్ అనమాట. ఈ రెండిట్లో కూడా మనం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఇండియా నుంచి. అండ్ మిక్స్డ్ బ్యాగ్ అని చెప్పాం కదా. ఇప్పుడు సక్సెస్ రేట్ అనేది మనం చూసుకుంటే, న్యూ కేసెస్కి అయితే 90% సక్సెస్ రేట్ సాధించాము. డ్రగ్ రెసిస్టెంట్ టీబీకి అయితే 77% ఆఫ్ ద సక్సెస్ రేట్ మనం సాధించాము. మోర్టాలిటీ రేట్ వచ్చేసి 2015లో 1 lakh పాపులేషన్కి 28 members చనిపోయేవాళ్ళు టీబీతో ఉన్నవాళ్ళు. ఇప్పుడు 7 cases అనేది తగ్గిందనమాట. 21 members ఇప్పుడు చనిపోతున్నారు. బట్ ఇట్స్ స్టిల్ హయ్యర్. గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే ఇందులో మనం హయ్యర్లోనే ఉన్నాము. ఇప్పుడు ఈ డిసీజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం మనము. ఇది టీబీ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇది ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుందంటే, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇందులో 2 types ఉంటాయి, ప్లమినరీ టీబీ అండ్ ఎక్స్ట్రా ప్లమినరీ టీబీ. ప్లమినరీ టీబీ అంటే లంగ్స్కి ఎఫెక్ట్ చేస్తుంది. లంగ్స్ కాకుండా వేరే ఆర్గన్స్ లైక్ స్పైన్ కానీ ఇంకా కిడ్నీ కానీ ఎఫెక్ట్ అయితే దాన్ని ఎక్స్ట్రా ప్లమినరీ టీబీ అంటారు. మోస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ప్లమినరీ టీబీయే, అంటే లంగ్స్కే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇవి ఎక్స్ట్రా ప్లమినరీ టీబీ రేర్ కేసెస్. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఇట్ ఈస్ కాంటాజియస్ డిజీజ్. హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అవుతుంది. ఎలాగంటే ఎయిర్ డ్రాప్లెట్స్ ద్వారా. పేషెంట్ దగ్గిన, తుమ్మిన, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు ఎయిర్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, అవి అదర్ పర్సన్ బాడీలోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. ఈ సిమ్టమ్స్ ఏంటంటే, పర్సిస్టెంట్ కాఫ్, 2 to 3 weeks దగ్గు వస్తూనే ఉంటుంది, ఫీవర్ వస్తుంది, సివియర్ వెయిట్ లాస్ ఉంటుంది, అండ్ నైట్ స్వెట్స్ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ అనేది ఓన్లీ యాక్టివ్ టీబీలో మాత్రమే చూపిస్తుంది. లేటెంట్ టీబీలో సిమ్టమ్స్ ఉండవు. లేటెంట్ టీబీలో ఏంటంటే సిమ్టమ్స్ చూపించదు, మనిషి వీక్ అవ్వడు, సిక్నెస్ ఏమీ ఉండదు, స్ప్రెడ్ కూడా అవ్వదు. లేటెంట్ టీబీ అనేది ఎప్పుడు యాక్టివ్ టీబీగా మారుతుందంటే,
ఇప్పుడు టీబీ బ్యాక్టీరియా బాడీలో ఉన్న వాళ్ళు సరిగ్గా తినకపోయినా, మాల్న్యూట్రిషన్ ఉంటుంది కదా, అలా మాల్నరిష్ అయినా అప్పుడు లేటెంట్ టీబీ అనేది యాక్టివ్ టీబీ కింద మారుతుంది. ఓకే కదా. ఇప్పుడు టీబీకి ఉన్న డిటెక్షన్ మెథడ్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి స్పుటమ్ టెస్ట్ అనమాట. ఇది చీప్ అండ్ ఫాస్ట్ అనమాట. ఇది తొందరగా రిజల్ట్ ఇస్తుంది. బట్ దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల చాలా కేసెస్ మిస్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ఎక్స్రే అన్నమాట. ఇదేంటంటే ఇర్రెగ్యులర్ ప్యాచెస్ అనేది చూపిస్తుంది అనమాట లంగ్స్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ టెస్ట్. ఇదేంటంటే ఫోర్ ఆర్మ్ దగ్గర ట్యూబర్కులిన్ అనే డ్రగ్ని ఇంజెక్ట్ చేస్తారు. అప్పుడు 48 hours ఆర్ 72 hours తర్వాత ఆ స్కిన్ స్వెల్లింగ్ని బట్టి పాజిటివా నెగిటివా అనేది నిర్ధారిస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఓకే కదా డిటెక్షన్ మెథడ్స్. ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఏం అవైలబుల్గా ఉన్నాయి అనేది చూద్దాము. ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్, సెకండ్ లైన్ ట్రీట్మెంట్ అని ఉంటాయి. ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే న్యూ కేసెస్ ఉంటాయి కదా, టీబీ ఉంది అని డిటెక్ట్ అవ్వగానే చేసే ట్రీట్మెంట్ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. ఈ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్లో 4 యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ 6 months కోర్స్ ఇస్తారనమాట. ఈ 4 drugs కూడా ఏంటో తెలుసుకోవాలి మనం. ఐసోనియాజైడ్, రిఫాంపైసిన్, పైరాజినమైడ్, ఇథాంబ్యూటోల్. ఇవి ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఈ 4. సెకండ్ లైన్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే లోపల ఉన్న బ్యాక్టీరియా ఈ డ్రగ్స్కి రెసిస్ట్ అయిపోద్ది, రియాక్ట్ అవ్వదనమాట. అప్పుడు సెకండ్ లైన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్లో యూస్ చేసే డ్రగ్స్ లెస్ టాక్సిక్, సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంత ఉండవు. బట్ సెకండ్ లైన్ ట్రీట్మెంట్ హై టాక్సిక్ డ్రగ్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే కదా. ఈ సెకండ్ లైన్ ట్రీట్మెంట్ అనేది 20 months కోర్స్ ఉంటుంది అనమాట, లాంగ్ కోర్స్. ఇప్పుడు ఇండియా తీసుకునే ఇనిషియేటివ్స్ ఏంటో చూద్దాము. ఇండియా నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద 2025 కల్లా ఎలిమినేట్ చేయాలి అని గోల్ పెట్టుకుంది. గ్లోబల్లో అయితే 2030 కల్లా ఎలిమినేషన్ చేయాలి అని పెట్టుకున్నారు. మనం 5 years ముందే ఎలిమినేట్ చేద్దామని గోల్ పెట్టుకున్నాము. ఆ ప్రోగ్రామ్ కింద ఏమేమి తీసుకున్నారంటే మన హెల్త్ మినిస్టర్ చెప్పారనమాట. ఇవన్నీ డయాగ్నోసిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరిచారు. 9,000 మాలిక్యులర్ టెస్టింగ్ ల్యాబ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ 500 AI బేస్డ్ చెస్ట్ ఎక్స్రే యూనిట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇంకో స్కీమ్ ఏంటంటే నిక్షయ్ పోషణ్ యోజన కింద ప్రతి పేషెంట్కి పర్ మంత్కి 1,000 చొప్పున ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళ అకౌంట్లో వేస్తారనమాట. ఇది ఇనీషియల్గా 500 rupees ఉండేది. 1 year క్రితం 1,000 చేశారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఒక న్యూ థెరపీ, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఉంది కదా, నేను ఇందాక చెప్పాను 20 months కోర్స్ ఉంటుంది, హైలీ టాక్సిక్ యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ వాడతారు అని చెప్పి. సో దానికి ఒక న్యూ థెరపీ ఇంట్రొడ్యూస్ చేశారు, అదే బీపామ్ రెజిమే. ఈ బీపామ్ రెజిమే అంటే ఏంటి అని అడిగే ఛాన్స్ కూడా ఉంది MCQ టైప్లో. సో చూడండి, ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీకి ఓన్లీ 6 months కోర్స్. ఇనిషియల్గా అది 20 months ఉండేది, ఇప్పుడు 6 months కోర్సు. 4 drugs యూస్ చేస్తారనమాట. ఆ డ్రగ్స్ ఏంటంటే బెడాక్విలిన్, ప్రెటామనైడ్, లినజోలైడ్, మాక్సిఫ్లోక్సాసిన్. ఈ 4 drugs యూస్ చేస్తారు. ఓకే కదా. ఇది ఇండియా తీసుకున్న ఇనిషియేటివ్స్. ఇన్ని మెజర్స్ తీసుకున్న ఇండియా స్టిల్ టాప్లో ఉండడానికి కొన్ని రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఇది వచ్చేసి డ్రగ్ స్టాక్అవుట్ అయిపోవడం. దానివల్ల ఏంటంటే పేషెంట్స్ ఆ డ్రగ్ డోస్ని స్కిప్ చేస్తున్నారు. ఆ స్కిప్ చేయడం వల్ల నార్మల్ టీబీ అనేది డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కింద మారిపోతుంది. సెకండ్ది వచ్చేసి డిస్క్రిమినేషన్. ఇప్పుడు రూరల్ విలేజెస్లో ఏంటంటే టీబీ పేషెంట్స్ని ఒక డిస్క్రిమినేట్ చేస్తారు. సో దానివల్ల డయాగ్నోస్ చేయించుకోరు అనమాట. దానివల్ల అది స్ప్రెడ్ అయిపోతుంది రూరల్ ఏరియాస్లో. ఇంకొకటి వచ్చేసరికి రీజన్ ఏంటంటే ఈ స్పుటమ్ టెస్ట్లో చాలా కేసెస్ మిస్ అయిపోతున్నాయి, అదొకటి. ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు విలేజెస్లో కానీ ఎవరైనా మనకి పర్సిస్టెంట్గా ఫీవర్ కానీ కాఫ్ కానీ వచ్చిందంటే దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్కో లేకపోతే మెడికల్ షాప్కో వెళ్ళి చూపించుకుంటాం. వాళ్ళు ఏంటి 2 days ఫీవర్ వస్తే టైఫాయిడ్కి చేసే వైరల్ టెస్ట్ చేస్తారు. అది 2 days 3 days ఫీవర్ ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ చూపిస్తుంది, అది ఫాల్స్ పాజిటివ్ అనమాట. దానివల్ల దానికి మెడిసిన్స్ వాడుతున్నారు. అప్పుడు అది ఇంకా ఎక్కువైపోతుంది అండ్ ఈ గ్యాప్లో చాలామందికి స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇవి కొన్ని రీజన్స్ మనం చూసాం కదా ఈ రిపోర్ట్ గురించి డీటెయిల్డ్గా.
ఇది మెయిన్స్ పర్స్పెక్టివ్లో, గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే డిసీజెస్ అని ఒక చిన్న టాపిక్ ఉంటుంది మనకి, అందులో అడిగే ఛాన్స్ ఉంది. ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.